ఆన్లైన్ క్యాబ్ సర్వీసులు కానీ ఈ కామర్స్ యాప్లు కానీ ఆండ్రాయిడ్ ఫోన్లో బుక్ చేస్తే ఒకలాగా, ఐఫోన్లో బుక్ చేస్తే ఇంకోలాగా రేట్లు ఉంటాయని రీసెంట్గా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తున్నాను. మొదట చూసి నమ్మల, అలా ఎందుకు ఉంటుంది, ఏదైనా ఫోనే కదా, ఏదైనా అదే యాప్ కదా, సో ఐఫోన్కి అయితే అలాగా, ఆండ్రాయిడ్కి అయితే ఇలా ఎందుకు బుక్ చేస్తారులే అని అనుకున్నాను నేను. కానీ ఇవాళ ఇంటికి రాగానే మా ఆవిడ కూడా అదే చెప్పింది, సేదు ఇట్లాగే జరుగుతుంది, నేను వేరే చోటకి వెళ్ళటానికి క్యాబ్ బుక్ చేసుకుంటే ఒక ఫోన్లో ఒకలాగా, ఇంకో ఫోన్లో ఇంకోలా చూపించింది అని. సో ఎందుకు నేను చెక్ చేయకూడదని ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత చెక్ చేస్తున్నాను. ప్రస్తుతం నా చేతిలో ఈ రైట్ సైడ్ కనిపిస్తున్నది ఆండ్రాయిడ్ ఫోన్, ఇది ఆండ్రాయిడ్, ఇది ఐఫోను. రెండిట్లో కూడా నీకు ఊబర్ యాప్ ఉంది. ముందుగా యాపిల్ ఫోన్లో ఊబర్ యాప్ను ఓపెన్ చేస్తున్నాను, అట్లాగే ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా యాప్ ఎట్ ఏ టైం ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఇప్పుడు నేను శ్రీనగర్ కాలనీలో ఉన్నాను ప్రజెంట్. ఇప్పుడు ఇదంతా ఆపరేట్ చేస్తుంది శ్రీనగర్ కాలనీ. అంటే మా ఇంటి నుంచి ఇక్కడ వేర్ టు అని ఉంది కదా, రెగ్యులర్గా మనం ఎక్కడికి పోవాలో అక్కడ బుక్ చేస్తాం. సో అక్కడికి పోయేటప్పుడు నేను ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి బుక్ చేస్తున్నా. రెగ్యులర్గా అందరం ఊరు వెళ్ళాల్సిందే, బస్కి వెళ్ళాలి కాబట్టి ఎంజీబీఎస్ ఇక్కడ ఆన్ చేసినప్పుడు ప్రైసెస్ లిస్ట్ వస్తుంది. అట్లాగే ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా సేమ్ లొకేషన్, ఇక్కడ శ్రీనగర్ కాలనీ నుంచి ఎంజీబీఎస్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసినప్పుడు మీకు పైన ఊబర్ ఆటో వచ్చింది చూసారా, ఊబర్ ఆటో 3 minutes అవే, అంటే సేమ్ ఇక్కడ ₹150.24 కనిపిస్తుంది. ఇది ఐఫోన్లో ₹154.24. ఇక్కడ ఆండ్రాయిడ్ ఫోన్లో దారుణం, అదే ఆటో సేమ్ ₹100.62, ₹100.62, అంటే దాదాపు ₹50 మార్జినా, ఇంత దుర్మార్గమా. తర్వాత కిందది ఊబర్ గో అని ఉంది కదా, ఊబర్ గో ఎంత చూపిస్తుంది ఐఫోన్లో, ₹146.98 చూపిస్తుంది. ఇక్కడ చూడండి, అదే ఊబర్ గో ఇక్కడ ఎంత ఉంది, ₹157.66 ఉంది. ఇది కాస్త బతికిచ్చాడు, ₹4 చేంజ్ కనపడుతుంది. తర్వాత మోటో చూడండి, మోటో అంటే బైక్ కదా, బైక్ ఐఫోన్లో ₹89.89 చూపిస్తుంది. ఇక్కడ ఆండ్రాయిడ్ ఫోన్లో మోటో ₹68.83 చూపిస్తుంది. దాదాపు ₹20 పైగా మార్జిన్ ఇక్కడ కనిపిస్తుంది. అది సంగతి అర్థమైంది కదా. ఆండ్రాయిడ్ ఫోన్కి ఐఫోన్కి మధ్య తేడా అనమాట. ఐఫోన్లో బుక్ చేసేనేమో రేట్ ఎక్కువ, ఆండ్రాయిడ్ ఫోన్లో బుక్ చేసేనేమో రేటు తక్కువ. అందుకని వీళ్ళలో ఆండ్రాయిడ్ ఫోన్లు ఉంటే ఆండ్రాయిడ్ ఫోన్లో మాత్రమే ఊబర్ కానీ, ఓలా కానీ ఇలాంటి క్యాబ్ సర్వీసులు ఏవైనా సరే బుక్ చేసుకోండి, లేకపోతే ఒక ₹50 అదనంగా చెల్లించుకోవాల్సి వస్తుంది. మార్జిన్ ₹2, ₹3 ఉంటే ఓకే, మరి ₹50 ఇంత దారుణం ఏంటి భయ్య అసలు. కనీసం అంటే ఐఫోన్లు వాడేవాళ్ళంతా బాగా డబ్బులు ఉన్నవాళ్ళని అర్థం, అది మీ ఉద్దేశంలో ఏంటి తేడా నాకు అర్థం కాదు. సో ఇవాళ రేపు డబ్బులు ఉన్నవాళ్ళు మాత్రమే ఐఫోన్లు కొనుక్కోవట్లే, అవి క్వాలిటీ బాగుంటాయని, హ్యాంగ్ అవ్వని, చాలా మంచి సర్వీస్ ఉంటుందన్న ఉద్దేశంతో ఈఎంఐల మీద అప్పులు చేసి మరీ కొనుక్కుంటున్నారు ఐఫోన్లు. అందువల్ల ఐఫోన్లు వాడేవాళ్ళంతా డబ్బులు ఉన్నవాడు కాదు. ఇంకోటి ఏంటంటే ఈ కంపెనీలు తెలుసుకోవాల్సింది, ఐఫోన్లు వాడేవాళ్ళు మీరు అనుకుంటున్నట్టు డబ్బులు ఉన్నవాళ్ళు అయితే వాళ్ళకి సొంత కార్లు ఉంటాయి, అంతేగాని క్యాబ్ ఎవరో కూడా బుక్ చేయరు. మొన్న ఎక్కడో స్టేట్మెంట్ చూసా, ఈ ఊబర్ వాళ్ళు, ఓలా వాళ్ళు ఒక ఇది అలా ఏం లేదు, మేము అన్ని మొబైల్కి ఒకే రేటు ఫిక్స్ చేస్తున్నాము, ఇదంతా అబద్ధమని ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు గుర్తు. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా చూసాం కదా, ఇప్పుడు శ్రీనగర్ నుంచి కాలనీ నుంచి ఎంజీబీఎస్కి ఇది బుక్ చేస్తే ఇంత ₹50 పైగా ఈ మార్జిన్ తేడా వచ్చింది. సో తెలుసుకోండి, ఇలా ఎందుకు చేస్తున్నారో ఆ దిక్కుమాల ఊబర్ ఓలా వాళ్ళన్నా కనీసం ఆన్సర్ ఇవ్వాలి.